Hi students, welcome to KSN Classes. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ సెకండరీ ఎగ్జామినేషన్స్ని క్యాన్సిల్ చేసేసింది. సో ఇక బోర్డ్ ఎగ్జామినేషన్స్ తోటి మనకి పని లేదు. సో వాట్ ఎవర్ ది ప్రాసెస్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వీ విల్ సీ. అంటే ప్రాక్టికల్స్లో ఎలా మార్కులు వేస్తారు, థియరీలో ఎలా వేస్తారు, ఇవన్నీ మనం గమనిద్దాం. ఇకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు లోగడ నేను ఎంసెట్ పేపర్ ఎలా ఉంటుంది, పేపర్లో ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ డిస్కస్ చేశాను. అలాగే పేపరు తక్కువ టైంలో అయితే ఎలా చేయాలి, ఎలా దాన్ని అంటే తక్కువ డేస్ ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ చెప్పాను. అలాగే మెయిన్స్ గురించి కూడా చెప్పాను. ఇప్పుడు మన అడ్వాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ జేఈ అడ్వాన్స్లో అంటే ఐఐటికి సంబంధించిన ఎగ్జామ్, ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. ఫస్ట్ మెయిన్స్లో వాడు అకార్డింగ్ టు ద కన్వీనియన్స్ జనరల్గా ఫస్ట్లో 1.5 lakhని అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. తర్వాత 2 lakh స్టూడెంట్స్ వరకు తీసుకుంటున్నాడు. దట్ డిపెండ్స్ అపాన్ ది సిచ్యుయేషన్, ది సీట్స్ అవైలబుల్, హీ విల్ డిసైడ్. సో ఈ 2 లక్షల మంది స్టూడెంట్స్ని తీసుకున్నట్లయితే ఈ 2 లక్షల మంది ఈ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ని రాస్తారు. ఈ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఏంటంటే 2 పేపర్స్ కింద ఒకే రోజు కండక్ట్ చేయబడుతుంది. అంటే మార్నింగ్ 9 to 12, ఈవినింగ్ 2 to 5 కండక్ట్ చేయబడుతుంది. అంటే విత్ ఇన్ ఎ గ్యాప్ ఆఫ్ 2 hours యూ హ్యావ్ టు అటెంప్ట్ 1 more పేపర్. అంటే ముందు ఇవి రెండు కూడా ఆన్లైన్లోనే రాయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఇక్కడ ఎక్కువ కంప్యూటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. కాబట్టి ముందుగా ఏంటంటే ఒక రోజైనా సరే ఈ చదవడం, ఈ పేపర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఈ కంప్యూటర్ వర్క్ చేయడం, ఇవన్నీ కొంచెం మానేయాలి. ఎందుకంటే 6 hours అంటే టోటల్గా మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 తీసుకున్నట్లయితే 8 hours ఆల్మోస్ట్ 6 hours దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ విత్ టెన్షన్, ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఉండే టెన్షను ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 2 గంటల పెద్దగా ఈ 2 గంటల్లో ఉండేటువంటి స్పాన్లో పెద్దగా మనం రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే లంచ్ చేయడం, ఇవి ఈ మార్నింగ్ అయిపోయిన పేపర్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఆ 8 hours కూడా మనం ఫుల్లీ ఎంగేజ్డ్గా ఉన్నట్టే. కాబట్టి 24 hours ముందు నుంచే మనం ఏమి చదవడం కానీ, ఏమి పేపర్స్ రాయడం కానీ, ఏ రకమైన వర్క్ని పెట్టుకోకూడదు. అంటే ఇంకొక 24 hours ఉందనగా అన్నీ మానేసేయాలి. ఈ మార్క్ టెస్టులు రాయడం కానీ, కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి టెస్టులు కూడా ముందే ఆపేస్తారు వాళ్ళు. ఒక 24 hours అంటే ఎల్లుండి ఎగ్జామ్ అంటే ఇవాళ ఆపేస్తారు. ఇంకా నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నప్పుడు కండక్ట్ చేయరు వాళ్ళు జనరల్గా. అవన్నీ ఆపేయడం కానీ, మార్క్ టెస్టులు రాయడం కానీ, చదవడం కానీ, ఇవన్నీ వదిలేసి రిలాక్స్డ్గా ఉండడం, ఎట్టి పరిస్థితుల్లో మొబైల్స్, కంప్యూటర్స్ మీద ఏ వర్క్ చేయకుండా ఉండడం, ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ కంటే కూడా ఇది ఎక్కువ స్ట్రెయిన్ఫుల్గా ఉంటుంది. ఇదంతా ఎగ్జామినేషన్కి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త. సరే, ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు దానికి వాడు ఏమేమి కావాలన్నాడు అంటే మనం ఏమేమి తీసుకెళ్ళాలి, హాల్ టికెట్ తీసుకెళ్ళడం, తర్వాత హాల్ టికెట్తో పాటు ఒక పెన్ను అవి తీసుకెళ్ళడం. జనరల్గా పెన్సిల్ అవన్నీ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మనం తీసుకెళ్ళకుండా ఉంటాం. తర్వాత వాటర్ బాటిల్ అది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్, ఈ కోవిడ్ సిచ్యువేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో లేదా తెలియదు. కాబట్టి మనం ముందు పట్టుకెళ్ళినట్లయితే వాళ్ళు అలౌ చేస్తే తీసుకెళ్తాం, లేకపోతే లేదు. ఇవన్నీ తీసుకెళ్దాం. వాడు ఎగ్జామినేషన్కి ఒక 1 hour ముందో ఏదో అక్కడికి రమ్మని ఒక ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తాడు. వాడు చెప్పిన దానికంటే ముందే ఇంకొక 1/2 hour ముందే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండటం అనేది ఒక పద్ధతి. అలాగే ముందు రోజు ఏ వర్క్ చేయం కాబట్టి రిలాక్స్డ్గా ఉండాలి. కాబట్టి ఇంట్లో ఉండి దాని గురించి ఆలోచిస్తూ టెన్షన్స్ లేకుండా ఉండాలంటే మీ ఇంట్లో వాళ్ళతో మీ ఫాదరో, మీ బ్రదరో ఎవరో ఒకరిని తీసుకొని సెంటర్ దగ్గరికి వెళ్ళి సెంటర్ ఎక్కడ ఏంటి, పెద్ద పెద్ద సిటీస్లో, హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే అసలు ఆ సెంటర్ ఎక్కడుంది పర్ఫెక్ట్గా అక్కడ దాకా వెళ్ళలేకపోయినా సిటీలో అది ఎక్కడుంది కరెక్ట్ లొకేషన్ చూసుకోవడం మ్యాప్ ద్వారా, ఇవన్నీ చేసుకొని రెడీగా ఉండి మరుసటి రోజున ఇన్ టైంలో దాని దగ్గరికి చేరుకునేట్టుగా ఉండాలి. అంటే లాస్ట్ 11th hourలో అంటే 11th అంటే లాస్ట్ అవర్లో చేరడం, లాస్ట్ మినిట్లో చేరడం అనేది చాలా డేంజరస్. ఆ తర్వాత వాళ్ళు లోపలికి అలౌ చేయగానే వెళ్ళడం, ఆ తర్వాత వాళ్ళు పేపర్స్ ఇస్తారు, వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఆ హాల్ టికెట్ సంబంధించి దాంట్లో ఫిలప్ చేయడం, తర్వాత ఎగ్జామ్ రాయడం. ఇదంతా ఎగ్జామినేషన్కి ముందు
చేయవలసిన పనులు, ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి ఇవన్నీ. ఇంకా ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఈ 2 పేపర్లో లాస్ట్ ఇయర్ పేపర్ని తీసుకున్నట్లయితే అంటే రకరకాలుగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత చెప్తాను మిగతా. లాస్ట్ ఇయర్ పేపర్ తీసుకుంటే మార్నింగ్ సెషన్లో ఇచ్చిన పేపర్ 1లో 3 సెక్షన్స్ కింద దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ సెక్షన్లో 6 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. అన్నీ కూడా ఆల్టర్నేటివ్ చాయిసెస్, మల్టిపుల్ చాయిసెస్ అన్ని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏదో ఒకటే ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది. ఆ ఆప్షన్ని కరెక్ట్ ఆప్షన్ ఏదో అది టిక్ చేయాలి. ఆ కరెక్ట్ ఆప్షన్ టిక్ చేసినట్లయితే మనకి 3 మార్క్స్ వస్తాయి. ఒకవేళ కనుక కరెక్ట్ ఆప్షన్ టిక్ చేయకుండా ఒక క్వశ్చన్ వదిలేసినట్లయితే 0 మార్క్స్. ఒకవేళ కనుక మన ఆప్షన్ కనుక కరెక్ట్గా అంటే ఆప్షన్ కనుక మనం అటెంప్ట్ చేసి అది కనుక రాంగ్ అయితే -1 మార్క్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే సింగిల్ ఆప్షనే ఉంటుంది. దట్స్ వెరీ క్లియర్. 6 క్వశ్చన్స్లో ఒక ఆప్షనే కరెక్ట్ అవుతుంది. 4 ఆప్షన్లు ఇస్తాడు, ఒక ఆప్షనే కరెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా దానికి మనకి 3 మార్కులు ఉంటాయి. మనం వదిలేసినట్లయితే 0 మార్క్స్. మనం కనుక అటెంప్ట్ చేసి క్వశ్చన్ కనుక ఆన్సర్ కనుక తప్పైతే -1 మార్క్స్ ఉంటుంది. ఇది సెక్షన్ 1. 6 క్వశ్చన్స్ ఉంటాయి, 18 మార్క్స్. సెక్షన్ 2లోకి వెళ్ళేప్పటికి మల్టిపుల్ ఆన్సర్స్ అంటే 1 or more ఆన్సర్స్ అంటాడు. చాలామంది పిల్లలు దీంట్లో కన్ఫ్యూజన్. ఒక్కొక్కసారి ఏంటంటే వాడు క్వశ్చన్కి ఒకటే ఆప్షన్ ఉండేట్టుగా కూడా ఇస్తాడు. పిల్లలు తెలియక 1 or more అన్నాడు కదా అని వెతుక్కుంటూ ఉంటారు. యూ మస్ట్ బి కాన్ఫిడెంట్ ఆన్ యువర్ ఆన్సర్. అది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. ఇకపోతే ఇందులో 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో లాస్ట్ ఇయర్ ఏం చేశాడంటే ఒక వెరైటీగా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మార్చాడు. ఇంతకుముందు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్కి లాస్ట్ ఇయర్కి కొంచెం చిన్న తేడా ఏంటంటే ప్రతి క్వశ్చన్కి 4 మార్కులు ఉన్నాయి. అయితే ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అయితే ఆల్ ది 4 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అయితే అన్ని ఆప్షన్స్ పెడితే 4 or more than 4 అయితే దానికి 4 మార్క్స్ ఇచ్చాయి. ఒకవేళ 3 or more than అంటే ఇప్పుడు 3 or more than that ఒకవేళ అట్లా కనుక అయితే అంటే ఇప్పుడు ఆల్ ది 4 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, అన్నీ కరెక్ట్గా పెడితే 4 మార్క్స్ అని చెప్పాను. అలా కాకుండా 4 ఆప్షన్స్ కరెక్ట్ అయ్యండి, మీరు 3 ఆప్షన్సే కరెక్ట్గా పెట్టి 4th ఆప్షన్ టిక్ చేయకపోతే మీకు 3 మార్క్స్ ఇచ్చారు. అంటే పార్ట్లీగా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మార్చాడు, అంటే పార్ట్లీగా మార్క్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 or more than 2 లేదా 3 or more than 3 అట్లా ఆన్సర్స్ కనుక కరెక్ట్ అయితే మీరు ఇప్పుడు 2 or more than అయితే కనుక మీరు ఒకవేళ 3 ఆప్షన్స్ కానీ 4 ఆప్షన్స్ కానీ కరెక్ట్ అయినాయి అనుకోండి, మీరు 2 ఆప్షన్సే కరెక్ట్గా పెట్టారనుకోండి మీకు 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ 1 or more than that ఉన్నాయనుకోండి ఆప్షన్స్, మీరు ఒక ఆప్షనే పెట్టారనుకోండి అంటే 2 or more than 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఒకటే ఆప్షన్ ఉంటే ఎట్లా అది కరెక్ట్ పెడితే 4 మార్క్స్ వేస్తారు. అలా కాదు, మీరు ఎన్నైతే ఆప్షన్స్ టిక్ చేశారో దానికంటే ఎక్కువ ఆప్షన్స్ కరెక్ట్ అయి ఉండాలి. ఆల్ ది 4 కరెక్ట్ అయితే 4 మార్క్స్, 4 కరెక్ట్ అయి మీరు 3 పెడితే 3 మార్క్స్. అలా కాకుండా మీరు 3 or more కరెక్ట్ అయితే మీరు 2నే కరెక్ట్ చేస్తే 2 మార్క్స్. మీరు 2 or more కరెక్ట్ అయి ఉంటే మీరు ఒకటే కరెక్ట్గా పెడితే 1 మార్క్. మీరు అసలు అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్. అలా కాకుండా మీరు అటెంప్ట్ చేసి అది తప్పు అయితే -2 మార్క్స్. ఇక్కడ తప్పవడం అంటే ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం ఉంది. ఒకవేళ ఒక క్వశ్చన్కి ABC 3 కరెక్ట్ అయినాయి అనుకోండి, మీరు A and B కరెక్ట్గా పెట్టి వదిలేస్తే వాడు 2 మార్కులు ఇస్తాడు, నో ప్రాబ్లం. కానీ మీరు A and B పెట్టి D పెట్టారనుకోండి, C పెట్టకుండా, C కరెక్ట్ అయింది కానీ D తప్పు, మీరు అనుకోకుండా తెలియక లేకపోతే బై మిస్టేక్ లేదా మీకు వచ్చిన ఆప్షన్ పెట్టి D పెట్టారనుకో, ఈ 2 కూడా తప్పే. అప్పుడు ఫుల్ ఆన్సర్ తప్పు కింద లెక్క తీసుకుంటాడు. అంతేని ఈ రెండింటికి మార్కులు ఇవ్వడం అట్లా ఉండదు. అప్పుడు -2 మార్క్స్ ఇస్తాడు. అంటే మీరు కరెక్ట్ ఆప్షన్ 1 టిక్ చేసినా 2 టిక్ చేసినా దానికి పార్ట్లీగా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క ఆప్షన్ని మీరు రాంగ్గా టిక్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా -2 మార్క్స్ వస్తాయి. ఇది సెకండ్ పార్ట్. ఇది డిఫరెంట్ లాస్ట్ ఇయర్. ఇంకా థర్డ్ పార్ట్లో సెక్షన్ దాంట్లో 6 క్వశ్చన్స్ అయిపోయింది. థర్డ్ సెక్షన్లోకి వెళ్తే దాంట్లో కూడా 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. న్యూమెరికల్ వాల్యూ టైప్ అని. న్యూమెరికల్ వాల్యూ అంటే ఆ నెంబర్ ఎంత పెద్దదైనా రావచ్చు. అంటే ఉదాహరణకి 30 to 46 అంటే 3246 అట్లా రావచ్చు, తప్పేం లేదు, అలాగే టిక్ చేయొచ్చు. అలాగే 32.52 అని రావచ్చు, తప్పేం లేదు, అలాగే టిక్ చేయొచ్చు. వాళ్ళు దానికి తగ్గ ఫెసిలిటీస్ ఇస్తారు. అక్కడ 32.537 అట్లా వచ్చిందనుకోండి, 2 డెసిమల్స్ వరకే దాన్ని అడ్జస్ట్ చేయాలి. అంటే ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ అంటే ఇఫ్ ది ఆన్సర్ హ్యాస్ మోర్ దెన్
2 decimal points, then you have to adjust it to 2 decimal points. అంటే 5 కంటే ఎక్కువ ఉంటే ఒకటి యాడ్ చేయడం, 5 కంటే తక్కువ ఉంటే అది వదిలేసేయడం, ఇలా థర్డ్ ప్లేస్ నుంచి ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఇవి ఏంటంటే న్యూమరికల్ వాల్యూలో అది కరెక్ట్గా టిక్ చేయాలి. అది కరెక్ట్గా టిక్ చేస్తే మీకు ఏంటంటే దానికి 4 మార్క్స్. ఒకవేళ మీరు తప్పుగా చేసినా మీరు వదిలేసిన దీంట్లో నెగిటివ్ మార్క్స్ లేవు, 0 మార్క్స్. అంటే ఈ పర్టికులర్ సెక్షన్లో నో నెగిటివ్ మార్క్స్, 0 మార్క్స్. ఈ రకంగా న్యూమరికల్ని కరెక్ట్గా పూర్తిగా న్యూమరికల్ వాల్యూ రావాలి. దిస్ ఈస్ నాట్ ఇంటీజర్ టైప్ యాజ్ ఇన్ ద ప్రీవియస్ కేసెస్. సో న్యూమరికల్ పూర్తిగా రావాలి. ఎంత నెంబర్ వస్తే అంత నెంబర్, 4 డిజిటెడ్ నెంబర్ వస్తే 4 డిజిటెడ్, 3 డిజిటెడ్ నెంబర్ విత్ డెసిమల్స్ వస్తే అవి డెసిమల్స్ అయితే 2 డెసిమల్స్ వరకే అడ్జస్ట్ చేయాలి. ఇది అన్నమాట. దీంట్లో కూడా 24 మార్క్స్ ఉంటాయి. టోటల్లీ 24 + 24 + 18 60 మార్క్స్కి ఈ ఫస్ట్ పేపర్ ఉంటుంది. ఇది ఫస్ట్ పేపర్. నౌ లెట్ us ఎంటర్ ఇన్ టు ది సెకండ్ పేపర్. సెకండ్ పేపర్లో మళ్ళీ ఈవినింగ్ జరిగే పేపర్లో లాస్ట్ ఇయర్ ఏం చేశాడంటే ఫస్ట్ సెక్షన్లో 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్. దీంట్లో ఈ 3 మార్క్స్లో ఏం చేశాడంటే ఇవి ఇంటీజర్ టైప్. అంటే ఇంటీజర్ టైప్ అంటే ఇంటీజర్ 0 to 9 లోపలే రావాలి ఆన్సర్. 0 to 9 లోపలే రావాలి. 0 to 9 లోపల రావాలి. ఇక్కడ ఏంటంటే 0 and 9 బోత్ ఆర్ ఇంక్లూజివ్ ఆల్సో. అంటే 0 రావచ్చు ఆన్సర్, 9 కూడా రావచ్చు. ఈ మధ్యలో ఏ నెంబర్ వస్తుంది అంటే సింగిల్ డిజిట్ వస్తుంది. ఆ డిజిట్ని మీరు టిక్ చేయాలి. మీరు కరెక్ట్గా టిక్ చేస్తే 3 మార్క్స్. ఒకవేళ కనుక మీరు తప్పు చేస్తే అంటే మీరు వదిలేస్తేనేమో 0, మీరు కనుక అటెంప్ట్ చేసేది రాంగ్ అయితే -1 మార్క్. మళ్ళీ సెకండ్ సెక్షన్కి వెళ్తే దాంట్లో కూడా 6 మార్క్స్. అది అది 1 or more ఆప్షన్స్. అంటే 1 లేదా అంతకంటే ఎక్కువ ఆన్సర్లు కరెక్ట్ అవ్వడం. ఇది ఫస్ట్ పేపర్లో లాగానే సేమ్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. అన్ని 4 ఆప్షన్స్ కరెక్ట్ అయితే 4 మార్క్స్, అన్నీ కరెక్ట్గా పెడితే 4. 3 or more దెన్ కరెక్ట్ అయ్యి అన్నీ కరెక్ట్గా పెడితే 4. అంటే 3 or more అయినాయి అనుకోండి, మీరు 3నే పెట్టారనుకోండి 3 మార్క్స్. 2 or more దెన్ దట్ అయ్యండి, 2నే కరెక్ట్ పెడితే 2 మార్క్స్. 2 or more కరెక్ట్ అయ్యండి, మీరు 1నే పెడితే 1 మార్క్. మీరు అసలు అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్. మీరు అటెంప్ట్ చేసి తప్పైతే -2 మార్క్స్. ఇది సింపుల్ యాజ్ యూజువల్. థర్డ్ సెక్షన్లోకి వచ్చి మళ్ళీ న్యూమరికల్ టైప్. న్యూమరికల్ టైప్ కూడా ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి మోల్డే. మళ్ళీ న్యూమరికల్ ఎంత వస్తే అంత టిక్ చేయడం, దాంట్లో డెసిమల్స్ వస్తే టిక్ చేయడం. డెసిమల్స్ అయితే 2 పాయింట్స్ వరకే అడ్జస్ట్ చేయడం. ఇదంతా మామూలే. అది యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ది ఫస్ట్ పేపర్. దీనికి కూడా 4 మార్క్స్ విత్ నో నెగిటివ్ మార్కింగ్. మీరు వదిలేసినా చేసి తప్పు పెట్టినా 0 మార్కే. అంటే దీనికి కూడా 24 + 24 + 18 60 మార్క్స్. 60 + 60 120 మార్క్స్ ఒక సబ్జెక్ట్కి. ఈ రకంగా మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. మొత్తం కలిసి 360 మార్క్స్కి ఈ పేపర్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ మోడల్. జనరల్గా ఐఐటీలో ఇంకా వేరే మోడల్స్ కూడా ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇంతకుముందు అంత అంటే ఇంతకుముందు న్యూమరికల్ వాల్యూస్ లేకుండే. అంటే అంతకుముందు 2019 పేపర్లో అయినప్పుడు న్యూమరికల్ వాల్యూస్ లేవు. అప్పుడు కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఇవ్వడం, ఆ ప్యాసేజ్లో డేటా ఉంటుంది, దానికి సంబంధించి కింద క్వశ్చన్స్ ఇవ్వడం, అలా ఒక మోడల్. అంతకుముందు సంవత్సరాల్లో అంటే ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే మ్యాచింగ్ టైప్. ఒకసారి 2 కాలమ్స్ ఇస్తాడు. ఒక సైడ్ కాలంలో 4, ఒక సైడ్ కాలంలో 4 లేదా 5 ఇచ్చి వీటిని మ్యాచ్ చేయాలి. ఇందులో దీనికి సరిపడినటువంటి ఆన్సర్ ఏది అనేది మ్యాచ్ చేయడం. అది ఫుల్గా అన్నీ కరెక్ట్ అయితే మార్కులు ఇస్తారు. ఈ రకంగా ఉంటుంది. లాస్ట్ ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఇలా ఉంది. లాస్ట్ ఈ మోడల్ కూడా ఇలా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడి నుంచి కొంత టైం ఉంది కాబట్టి ఈ టైంలో మీరు కాలేజ్ వాళ్ళు, మీరు కనుక ఏదైనా కాలేజ్ చదువుతుంటే కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ వాళ్ళు 3 days కోటో 2 days కోటో కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసినవి. అలాగే మీరు మామూలుగా మళ్ళీ కాలేజ్ వాళ్ళు ఏదైనా రివిజన్ ప్రోగ్రామ్ లాంటిది ఏమైనా కష్టమైన లెసన్స్ కొన్ని రిపీట్ చేస్తుంటే అవి వినడం, తర్వాత మీరు వాళ్ళు పెట్టే టెస్టులు రాయడం, లేదా మీరు కొన్ని మార్క్ టెస్టులు రాయడం, ఇవన్నీ చేసి మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా స్కోప్ ఉంటుంది. ఇంకా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి, ఇంటర్మీడియట్ డిస్కషన్స్ గురించి ఒక క్లారిటీ వచ్చేసింది మనకి అందరికీ. ఇప్పుడు యాజ్ ఫర్ as తెలంగాణ ఈజ్ కన్సర్న్, తెలంగాణ స్టూడెంట్స్ ఆర్ కన్సర్న్, దే ఆర్ నాట్ సపోజ్ టు బాదర్ అబౌట్ ది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్. It is already, the decision already has been taken and the exams were cancelled and there is no further discussion about the intermediate examinations. అట్లాగే ప్రాక్టికల్స్ అని కానీ అవన్నీ ఏముండో, ఆ ప్రాక్టికల్ రికార్డ్స్ అవన్నీ కాలేజ్లో సబ్మిట్ చేయడాలు అవన్నీ జరుగుతాయి. దానికి సంబంధించి అదంతా జరిగిపోతుంది. సో దిస్ ఈజ్ ది వే ఆఫ్ అటెంప్టింగ్ ది ఎగ్జామినేషన్.
సో మీరందరూ బాగా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు నేను చెప్పిన దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఉంటాయి. పేపర్ ఇవ్వగానే ఇన్స్ట్రక్షన్స్ అవ్వడం అలవాటు చేసుకోండి. ఇక్కడి నుంచే ఇది అలవాటు చేసుకోండి. హోమ్ ఎగ్జామినేషన్ నుంచే పబ్లిక్ ఎగ్జామ్లో అలవాటు అవుతుంది. టైం ఫ్యాక్టర్ని కూడా అలవాటు చేసుకోండి. టైం ఫ్యాక్టర్ని 1 అవర్ కింద చూసుకొని 18 క్వశ్చన్స్ 1 అవర్లో చేయడం. ఏదైనా మిగిలిపోవచ్చు, అన్ని క్వశ్చన్స్ మనం చేయలేకపోవచ్చు, కొన్ని క్వశ్చన్స్ చేయగలగచ్చు. అవి చేయలేని వదిలేసేస్తే చేయలేని వాటి కోసం ట్రై చేయకుండా ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళడం. 50% కనుక ఎవరైనా అటెంప్ట్ చేయగలిగితే, అంటే 50% అటెంప్ట్ చేయడం అంటే 50% మార్కులు వస్తాయని గ్యారెంటీ ఉంటే, అంటే నెగిటివ్ మార్కింగ్ పోను. నెగిటివ్ మార్కింగ్ ఏదైనా బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే ఒకటి నెగిటివ్ పోయిందని, అంటే వాడు కీ ఇచ్చిన తర్వాత నెగిటివ్ పోయింది, ఇలా చూస్తే 50% మార్క్స్. అంటే ఇప్పుడు నేను చెప్పాను 120, 360 అని 180 మార్క్స్. అంటే ఒకవేళ నెగిటివ్ అయినా కొన్ని క్వశ్చన్స్ ఆ నెగిటివ్ కూడా తీసేయగా 180 మార్క్స్ కనుక వస్తే కన్ఫర్మ్గా 100% 100% మీకు గ్యారంటీ సీట్ వస్తుంది. ర్యాంక్ ఎంత వస్తుంది, ఏమొస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినా మనకి మామూలుగా ఎక్కడ అంటే మనకి బెస్ట్ ర్యాంక్ రాకపోవచ్చు, కానీ సీట్ వచ్చే ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండ్ యూ డూ ది బెస్ట్ ఇన్ ది ఎగ్జామినేషన్.